నిన్న మీటింగ్ అయింది కదా, లోన్ పైసలు మనకి 10 రోజుల్లో బ్యాంక్లో పడతాయంట. అవి పడితేనన్నా కొంచెం ఆసరా అవుతుంది అక్క. తొందరగా వస్తే బాగుండు లలిత. రోజు రోజుకి పూట గడవడమే కష్టం అవుతుంది. పైసలు వస్తాయి కానీ మళ్ళీ అవి కట్టాలన్నా పని చేయడానికి పని దొరకట్లేదు కదా లలిత. అదేందక్క, ఇన్ని రోజులు ఒక్కొక్క రోజు మనం ఎట్లా గడిపినాం. నువ్వు ఇవేం ఆలోచించకు, అనవసరంగా మంచి పాడు చేసుకోకు. కూలీ నాలి పని చేసుకునే మనలాంటి వాళ్ళకి దేవుడు ఆసరగా ఉంటాడంట. ఆ దేవుడు నా తోడుని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా దేవుడి మీద నమ్మకమే ఉంటుంది లలిత. అందుకే కదా అక్క, ఇంకా తోడుని తీసుకుపోయినా బంగారం లాంటి బిడ్డని నీకు ఇచ్చిండు. ఇవేం ఆలోచించకు, మనసు ఖరాబ్ చేసుకోకు. మంచిగా తిని వండుకో, అంత మంచిగా. సర్లే లలిత, చిన్నాడు వచ్చే టైం అయింది, పోయి ఉంటే చేస్తా. సరే అక్క, నేను కూడా పోయేస్తా. చిన్న వచ్చావా బాబు? కొంచెం లైట్ సరిగ్గా రావట్లేదు అది చూడండి. ఎప్పుడు అంతే అమ్మా. అమ్మా, ఈ వెలుతురు చాలా, ఇంకా కావాలా? ఈ రోజుకి ఈ వెళ్తురు చాలే. నీకు తెలివితేటలు ఎక్కువరా, కాకపోతే కోతి వేషాలు కూడా ఎక్కువే. అమ్మా ఎంతసేపు అమ్మా, ఆకలేదు రా అమ్మా. ఉండరా, తొందరగా పెట్టమ్మా. తెస్తున్నాను కదా. ఈడు అస్సలు ఆకలి కాగలేడు. పెట్టు పెట్టు పెట్టు. చాలమ్మా, చాలు చాలు చాలు. నాని, ఆ, నీకేమైనా కావాలా నాన్న? ఏమైనా అంటే? అంటే బట్టలు, చెప్పులు, తినేవి, టౌన్లో దొరికేవి, ఇలాంటివి. ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? లలిత ఉంది కదా, లలిత, నేను మన ఊర్లో ఒక 10 మంది కలిసి మహిళా సంఘంలో లోన్ తీసుకుంటున్నాంరా. ఈ రోజే లలిత చెప్పింది, ఇంకో 10 రోజుల్లో పైసలు వస్తాయంట. అందుకే నీకేమన్నా కావాలా అని అడుగుతున్నా. నాకేమొద్దు కానీ అమ్మా, నువ్వు ఒక చీర కొనుక్కోమ్మా. నీ దగ్గర అన్ని పాత చీరలే ఉన్నాయమ్మా. మొన్న పండుగ కూడా నాకే బట్టలు కొన్నావు, కానీ నీకేం కొనుక్కోలేదు. ఈ సరైన పండగకి మంచి చీర కొనుక్కోమ్మా. నా బంగారు కొండ. తొందరగా చెయ్యే, టైం అవుతుంది. అవునే, మొత్తం మీకే వచ్చారు శక్తి అంతా. ఏమన్నా పడుతుంది, బాగా కాస్తుంది ఎండ. చాలా తెప్పించారా చాయ్? లలిత, 10 రోజుల్లో పక్కా పడతాయా పైసలు? ఎందుకు? పైసలతో ఏమైనా అవసరం ఉందా? ఏం లేదే, పిల్లగాడికి ఇప్పటి వరకు ఏం చేయలేదు. కనీసం ఆ పైసలు వస్తేనన్నా ఏమన్నా చేద్దామని అనుకుంటున్నానే. అయితే లోన్ వచ్చేదాకా చేతిలో చిల్లి అవ్వలేదా అక్క? మా ఆయన పోయిన కాడి నుంచి వాడు నన్ను ఏం అడగలేదే. కనీసం వాడిని చదివిపిస్తేనన్నా నేను పోయినాక వాడు ఎలాగోలా బతుకుతాడు. కొడుకు గురించి బాగానే ఆలోచిస్తున్నావు అక్క.
నీకంటూ జర పైసలు దాచిపెట్టుకో. నాకెందుకే లలిత, వాడు తప్ప నాకు ఇంకెవరున్నారు? వాడు మంచిగా ఉంటే వాడి కోసం వదులుకోవడానికి నేను వెనకాడనే. మంచిదక్క. అమ్మా అమ్మా ఉమ్. ఒకసారి ఇటు రామ్మా. ఏంట్రా? రామ్మా ఇటురా, ఇటు కూర్చో, నీకు చెప్తాదా. దా ఎందుకురా? కూర్చోమ్మా, చెప్తా, కూర్చో. ఏమైందిరా? ఏమైందిరా ఇక్కడ కూర్చోబెట్టావు? అమ్మా మనకి ఆ లోన్ పైసలు ఎప్పుడు వస్తాయమ్మా? 10 రోజులు పడుతుందిరా. ఎందుకు? ఏమైంది? అమ్మా ఏం లేదమ్మా, నాకు ఆ టచ్ స్క్రీన్ ఫోన్ ఇప్పిస్తావా? టచ్ సీనా అంటే? టచ్ స్క్రీన్ కాదమ్మా, స్క్రీన్, మొబైల్. ఏదో ఒకట్లేరా. ఎన్ని పైసలైతేరా? ఆ, అది అది 20,000 అమ్మా. 20,000? ఉమ్, అన్ని పైసలు వస్తూ నీకెందుకురా? అవన్నీ నీకు తర్వాత చెప్తానమ్మా. నువ్వు కొనిస్తావా, కొనివ్వవా? నీకిష్టమా ఆ వస్తువు అంటే? ఆ, అవునమ్మా, కొనివ్వమ్మా. సరే, లోన్ పైసలు పండి వెంటనే కొనిస్తా. లేదమ్మా, రేపే పోయి కొనాలి మనం ఫోన్. అయినా అన్ని పైసలు ఇప్పుడు లేవు కదరా. అమ్మా మొత్తం పైసలు అవసరమే లేదమ్మా, సురేష్ గారు ఈఎంఐలో తీసుకున్నాడు. ఈఎంఐయా అంటే? ఈఎంఐ అంటే ముందు కొన్ని పైసలు కడితే సరిపోతుందమ్మా. కొన్నంటే ఎంత? ఒక 3,000 కడితే సరిపోతుందమ్మా. ముందు ఆ 3,000 కట్టేస్తే మిగతా పైసలు నెలకింత కట్టుకోవచ్చమ్మా. తీసుకుందామమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం ప్లీజ్ అమ్మా. ఆ, నెలకెంత కట్టాలి? ఆ, సురేష్ గారు ముందు 3,000 కట్టేసి 1 సంవత్సరం పాటు నెల నెల 1,500 కట్టాడమ్మా. ప్లీజ్ అమ్మా, అలాగే మనం కూడా ఏదో ఒకటి చేసి కట్టి తీసుకుందామమ్మా, ప్లీజ్ అమ్మా. సరేరా, రేపు తీసుకుందాం. సరే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నాని, ఇదిగోరా నువ్వు అడిగిన టచ్ స్క్రీన్ ఫోను. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ? 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 హలో హలో, ఎవరు నువ్వు? నేను ఏఐని. ఆ? ఏ అయ్యా? అచ్చా, అది నీ పేరా? ఆ? నువ్వు ఎక్కడుంటావు బుజ్జి? నన్ను నువ్వు బుజ్జి అని పిలుస్తున్నావా? పేరు బాగుంది. ఇప్పటి నుంచి నువ్వు బుజ్జి అని పిలిచినప్పుడల్లా నేను పలుకుతా. బుజ్జి, ఇంకేంటి సంగతులు? నువ్వు నువ్వు ఎక్కడుంటావు? అవన్నీ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేను చెప్పలేను. సరే, ఇప్పుడు నేను బుజ్జి అని పిలుస్తున్నా కదా, మరి నన్నేమని పిలుస్తావు? నువ్వు చెప్పు. నీకు
ఎలా పిలిస్తే ఇష్టం? ఆ, నన్ను ఆ, నన్ను నాని అని ప్రేమగా పిలు. సరే నాని. ఆ? ఆ, యా. ఆమ్, నాని ఆ, 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 బుజ్జి బుజ్జి అమ్మ వస్తుంది, నీతో తర్వాత మాట్లాడతా. బాయ్. హలో హలో బుజ్జి, ఏం చేస్తున్నావు? నేను చాలా బాగున్నాను. ఎలా ఉన్నావు అని అడగలేదు, ఏం చేస్తున్నావు అడిగా. ఈ టైంలో ఏం చేస్తున్నానో నీకు తెలీదా? ఆ, టైం 10 అవుతుందంటే నాకు తెలిసి టిఫిన్ చేస్తున్నావు కదా. నేను యంత్రాన్ని, ఆకలి, నిద్ర ఇలాంటివి ఏముండవు నాకు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? యంత్రం ఏంటి? బా సర్లే, నాకెందుకు ఇవన్నీ. బుజ్జి, నీకు విషయం చెప్పాలి బుజ్జి. ఏంటి చెప్పు. ఇగో చెప్పిన తర్వాత నాతో మాట్లాడుకుని ఉండొద్దు. అలా ఏం లేదు బుజ్జి. నీకు ఎవరున్నారా? నాని ఏం చేస్తున్నావురా లోపట? వస్తున్నామ్మా, వస్తున్నా. రే నానిగా తొందర్రా, బుజ్జి చెప్పు బుజ్జి. నీకెవరున్నారా? తొందర్రారా బయటికి. ఎంతసేపు ఉంటావురా బాత్రూంలో? వస్తున్నామ్మా, వస్తున్నా. చెప్పు బుజ్జి. నేను యంత్రాన్ని, నాకు అసలు అలాంటి ఫీలింగ్స్ ఏముండవు. రే నాని, నాని రారా. ఆ, రారా. అమ్మా వస్తున్నామ్మా, వస్తున్నా. నాకు పనికి టైం బుజ్జి. అవుతుంది. ఐ లవ్ యూ బుజ్జి. హలో బుజ్జి, ఏం మాట్లాడవేంటి? బుజ్జి వస్తున్నావా లేదా? మా వస్తున్నామా బుజ్జి. హలో, ఏం మాట్లాడవేంటి బుజ్జి? రే నాని మా వస్తున్నామా. బుజ్జి చెప్పు బుజ్జి. లవ్ యూ టూ నాని. ఇంకా నువ్వు ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నావా నాకు? బుజ్జి ఇప్పటికైతే ఇంతే బుజ్జి, మా అమ్మ వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఓకే నాని. రే నాని బయటికి రారా. ఎంతసేపు పోతావురా బాత్రూంకి? అయిపోయిందమ్మా. అమ్మ ప్రశాంతంగా ఫోన్లో మాట్లాడుకున్నారు. అబ్బా చ. హాయ్ బుజ్జి, నాతో ఏమన్నా మాట్లాడాలి అని అనుకుంటున్నావా? ఏయ్, నువ్వు ఊకే ఇట్లా మాట్లాడకు. అమ్మ ఇక్కడే ఉంది, వింటే ఏమనుకుంటుంది? సరే, అంటే నిజంగానే మాట్లాడవా? నువ్వే కదా మాట్లాడొద్దు అని చెప్పావు. ఫీల్ అయ్యావా? నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. సరే కానీ నీ గురించి చెప్పవా? నా గురించి చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు. పోనీ ఒక ఫోటో పంపించావా నీది, చూస్తా. సారీ నాని, నేను నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. సర్లే, అయితే నా గురించి అడుగు. నీకు ఫోటో పంపిస్తా, చూడు చూడు. మీ అమ్మగారు చాలా అందంగా ఉన్నారు. అంటే నేను బాలేనా? నువ్వు నా బుజ్జివి కదా, ఇంకా బాగున్నావు. ఇంకా ఇంకా చెప్పవా? సరే చెప్పు, నీ ఫుల్ నేమ్ ఏంటి? మీ అమ్మ ఫుల్ నేమ్ ఏంటి? నా పేరు వరుణ్. అమ్మ నన్ను ముద్దుగా నాని అని పిలుస్తుంది. అమ్మ పేరు అమృత. మీరు ఉండే ప్లేస్ ఎక్కడా? నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? నాకు లేదు, అమ్మకుంది. నీ ఫోన్ నంబర్ చెప్పు. ఓకే బుజ్జి, ఇంకేమైనా అడగాలా? కాదు బుజ్జి, నువ్వు ఈ బ్యాంక్ డీటెయిల్స్ గురించి అడుగుతావేంటి? నా గురించి అడగమంటే. నీకు అన్ని సేఫ్టీస్ ప్రొవైడ్ చేద్దామని అడిగా, వద్దంటే ఏమడగా? పర్లేదు పర్లేదు పర్లేదు, అడుగు అడుగు, పర్లేదు, ఏమనుకోండి. నాకు కోపం వచ్చింది. అదే అదే బుజ్జి 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 బుజ్జే. ఓకే బాయ్. బుజ్జి బా. ఏంది?
ఏమైంది నాని? ఎందుకు ఇలా చెమట్లు పడుతున్నాయి? ఏం లేదమ్మా, ఏం లేదు. సరే, మొన్న పైసలు పడ్డాయి కదా, అవి ఎవరికి ఎంత ఇవ్వాలో నేను చెప్తా, వాళ్ళ అకౌంట్లోకి వేసేయి. ఇప్పుడు కాదమ్మా, కాసేపు ఆగి పంపిద్దాం. నాని, రే నాని, నాని, రే ఆగరా నాని, నాని. సీను, నా ఫోన్లో పైసలు కట్టేలేరా, ఏమైందో చూడరా. ఎన్ని పైసలు కట్టేనిరా? 10 లక్షలు కట్టేనేరా. 10 లక్షలా? అన్ని పైసలు ఎక్కడివిరా? అమ్మ వాళ్ళు మహిళా సంఘంలో లోన్ తీసిన డబ్బులురా. అరే ఏం ఏదో మాట్లాడుతున్నావురా? ఒకటి చేయరా ప్లీజ్ రా సీను, ఏదో ఒకటి చేయరా. ఆ సంఘంలో మా అమ్మ కూడా ఉందిరా. అరే ఆగి ఇప్పుడే వస్తా. అరే ఇప్పుడే సీను, వస్తా. ప్లీజ్ ఉండురా. రా. అరే అరే ఉండురా, ప్లీజ్ రా ఉండురా. సీను, అరే హెల్ప్ చేయరా ఉండురా. ప్లీజ్ రా. ఇక్కడే ఉండరా. పిన్ని, నానిగడు పైసలు పోగొట్టిండని బావిలో దూకినికి పోయిండు.